హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు లాంగ్ ఫ్రాక్ చూపించబోతున్నాను. ఫుల్ ఫ్లేర్డ్ లాంగ్ ఫ్రాక్ అండి, ఫుల్ సర్కిల్ అన్నమాట. ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ విత్ కోట్ కాలర్తో ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటుందండి. వీడియో చివరి వరకు చూడండి, అలా అయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా, ఫుల్ ఫ్లేరా వచ్చింది కదా. వీడియో చివరి వరకు చూసి ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉందో. మీ సజెషన్స్ నాకు చాలా అవసరం అండి. ముందుగా ఒక శారీ తీసుకొని దాన్ని 2 ఫోల్డ్స్ చేసుకున్నాను, అంటే 4 లేయర్స్ వచ్చేలాగా చేసుకున్నాను. తర్వాత వేస్ట్ రౌండ్ బై 8 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. అంటే వేస్ట్ రౌండ్ 36 ఇంచెస్ బై 8 అంటే 4.5 ఇంచెస్. 4.5 ఇంచెస్ ఇలా మార్క్ పెట్టుకోవాలి చుట్టూ. 4.5 ఇంచెస్ దగ్గర ఇలా చుట్టూ ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆ లైన్ నుంచే కిందకి కొలుచుకుంటామన్నమాట హైట్. మనం వేస్ట్ రౌండ్ నుంచి హైట్ ఎంత ఉందో, వేస్ట్ రౌండ్ అంటే నడుమండి, నడుము నుంచి హైట్ ఎంత ఉందో దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 42 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను నేను. అంటే 4.5 ఇంచెస్ డ్రాయింగ్ ఉంది కదా లైన్, ఆ లైన్ నుంచి 42 ఇంచెస్ ఇలా చుట్టూతా మార్క్ చేసుకోవాలి. సర్కిల్ లాగా వస్తుందన్నమాట. ఇవి 2 హాఫ్ సర్కిల్స్ వస్తాయి. వీటిని అటాచ్ చేస్తే ఫుల్ సర్కిల్ అవుతుందన్నమాట. ముందు ఈ అంబ్రెల్లా ఎందుకు కట్ చేస్తున్నానంటే, అంబ్రెల్లా కట్ చేయగా మిగిలిన దాన్ని పైనకు కట్ చేసుకోవచ్చు, లేదంటే కరెక్ట్గా సరిపోదు క్లాత్ అనేది. హాఫ్ సర్కిల్ అయితే 2.5 to 3 మీటర్స్లో సరిపోతుందండి మనకి. శారీ ఎలాగో వేస్ట్ అవుతుంది కాబట్టి ఫుల్ సర్కిల్ కుట్టేసుకుంటున్నాను నేను. మార్కింగ్ అయిపోయిందండి. చుట్టూ 42 ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాను. తర్వాత దాన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు పై పార్ట్ కోసం లైనింగ్ కట్ చేస్తున్నాను. దానికోసం నడుము వరకు 16 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. షోల్డర్ అనేది 7 ఇంచెస్ తీసుకోవాలి. కాలర్ నెక్కి షోల్డర్ -1/2 తీసుకోవాలన్నమాట. అంటే 15 - 1/2 7 ఇంచెస్ అవుతుంది. కిందకు కూడా 7 ఇంచెస్ పెట్టుకోవాలి, ఆర్మ్ కూడా. తర్వాత చెస్ట్ ఏమో 36/4 అంటే 9 ఇంచెస్ అన్నమాట. చెస్ట్ రౌండ్ 36 ఇంచెస్ ఉంది, సో 36/4 తీసుకోవాలి. 9 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి.
ఆర్మ్ దగ్గర నుంచి లైన్ డ్రా చేస్తున్నాను. నేను 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా కిందకి, అక్కడ నుంచి అనమాట. తర్వాత 1.5 ఇంచెస్ స్టిచ్చింగ్ అలవెన్సెస్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఆర్మ్ దగ్గర కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ కూడా 36/4 9 అనమాట, ప్లస్ 1.5 ఎక్స్ట్రా అంటే 10.5 పెట్టుకొని ఇలా గీసుకోవాలి. పై వరకు అటాచ్ చేసుకోవాలి చెస్ట్ వరకు. ఫ్రంట్ బ్యాక్ సేమ్ కదా ఇక్కడి వరకు, అందుకని ఇక్కడ నేను ఫోల్డ్ చేస్తున్నాను దీన్ని. టూ పార్ట్స్ వస్తాయి కదా, అందుకని ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటే సరిపోతుందని ఫోల్డ్ చేశాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న దగ్గర కట్ చేసేసుకోవాలి. నేను క్లియర్గానే చెప్తున్నాను అనుకుంటున్నానండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో తప్పకుండా అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. రెండు పార్ట్లు రెడీ అయిపోయాయి. సేమ్ ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా లైనింగ్ క్లాత్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ఇది జారుడ్ క్లాత్ అండి, శారీ చాలా జారిపోయింది, చాలా కష్టమైంది కుట్టేటప్పుడు. కాలర్ కదా ఇంకా. ఇప్పుడు కిందకు లైనింగ్ క్లాత్ కోసం నేను 4 లేయర్స్ లాగా ఫోల్డ్ చేసుకున్నాను. దానికి 4.5 ఇంచెస్ పైన 4.5 ఇంచెస్ కిందకి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ అనమాట. ప్యానల్స్ లాగా కట్ చేస్తున్నాను నేను. చూసారు కదా, పైనుంచి కింద వరకు లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. 5 ప్యానల్స్ వస్తాయి. దీంతో మనకి తక్కువ సైడ్ ఉన్నాయన్నీ ఒకవైపు పెట్టుకొని, ఎక్కువ సైడ్ ఉన్నాయన్నీ ఒకవైపు పెట్టుకొని అటాచ్ చేసేసుకుంటే కిందది పార్ట్ రెడీ అయిపోతుంది, లైనింగ్ పార్ట్ అనేది. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేయడం చూపిస్తున్నానండి. నేను ఫిల్ స్లీవ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను కదా, 5 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నాను. ఇక్కడ లెంత్ నార్మల్గా అయితే 9.5 ఇంచెస్ తీసుకుంటాం కదా, దానికి డబల్ కన్నా కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. 20 ఇంచెస్ తీసుకున్నాను. ఫిల్స్ పెట్టుకుంటాం కదా, ఎంత ఎక్కువ తీసుకున్నా ఏం కాదు. 20 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత 5 ఇంచెస్ మార్క్ పెట్టుకొని 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్నాను. 3 ఇంచెస్ దగ్గర 1.5 ఇంచ్ మార్క్ లోపలికి ఇలా చూపిస్తున్న విధంగా 1.5 ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ మార్క్ దగ్గర నుంచి అటు సైడ్ 5 ఇంచెస్ మార్క్ దాకా ఇలా డ్రా చేసుకోవాలి. బుగ్గ హ్యాండ్స్ కూడా ఇలాగే కట్ చేసుకుంటారండి. నేను ఓన్లీ 1 సైడ్ ఫిల్స్ పెట్టాను. 2 సైడ్స్ ఫిల్ పెడితే బుగ్గ హ్యాండ్స్ అవుతాయి. చూసారు కదా, కిందికి కూడా కొంచెం కరువు లాగా ఇలా గీసుకున్నాను.
ఇప్పుడు ఈ స్లీవ్ని కట్ చేస్తున్నానండి నేను. 2 స్లీవ్స్ ఇలాగే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుట్టడం చూపిస్తున్నాను. ముందుగా లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి. ఇది పై పార్ట్ అండి. చుట్టూ ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ జారిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాల్సి వచ్చిందండి. ఊరికే ఇలా సర్దాల్సి వచ్చింది కుట్టేటప్పుడు. ఫోల్డ్స్ ఏమీ లేకుండా మంచిగా నీట్గా అనుకుంటూ కుట్టుకోవాలి. ఎండింగ్కి వచ్చినప్పుడు సూది కిందకి దింపి ఇంకోవైపుకు తిప్పుకోవాలి. అటాచ్మెంట్ అయిపోయిందండి. ఇంకో పార్ట్ కూడా ఇలాగే అటాచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా మనం కట్ చేసేటప్పుడు, దాన్ని ఇప్పుడు అటాచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాం అన్నమాట. తర్వాత ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాము. 3 ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి. కిందకు కూడా 3 ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి. మళ్ళీ కిందకి 3 ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి. డీప్ కావాలనుకున్న వాళ్ళు కిందకి ఇంకో 4 ఇంచెస్ మార్క్ పెట్టుకోవచ్చు. ఇలా షేప్లో రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిఫ్నెస్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేస్తున్నాను. సేమ్ అక్కడ డ్రా చేసినట్టే 3 ఇంచెస్ మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. కిందకు కూడా 3 ఇంచెస్ మార్క్ పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చూపిస్తున్న విధంగా
ఈ పేపర్కి ఒక సైడ్ షైనింగ్ ఉంటుందండి. ఆ షైనింగ్ సైడు క్లాత్ పైన పెట్టి ఐరన్ చేసుకుంటే అతుక్కుపోతుంది. ఐరన్ చేసేసానండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి చుట్టూతా. మధ్యలో కర్వ్ లాగా వచ్చిన దగ్గర కట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. లెంత్ ఎక్కువ అయిపోతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను నేను. చూసారు కదా, చుట్టూ అలాగే కుట్టేసాను. తర్వాత నెక్ దగ్గర 3 ఇంచెస్ మార్క్ చేశాను కదా, అది కట్ చేసేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ని తీసుకొని అక్కడ మిడిల్లో మార్క్ చేసుకొని అటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి మిడిల్ నుంచి. దీనికి కూడా మిడిల్లో మార్క్ చేసుకొని మధ్యలో పెట్టుకొని ఆ 1 ఇంచ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. చూపించిన విధంగా స్టిచ్ వేసుకోవాలి. పైనకి ఇలా బాక్స్ లాగా వచ్చేలాగా కిందకి సూది దింపి తిప్పుకొని ఇటు సైడ్ కుట్టుకొని మళ్ళీ సూది దింపి కిందకి 3 ఇంచెస్ మార్క్ ఉంది కదా, అది కొంచెం దాటేంత వరకు కుట్టుకొని సేమ్ మళ్ళీ పైకి అలాగే ఇలా కుట్టుకోవాలి. మళ్ళీ 1 ఇంచ్ వరకే కుట్టుకోవాలి, చుట్టూ కుట్టుకోకూడదు. పైనకు వేరే కలర్ వస్తుంది కదా, మళ్ళీ ఇది ఓన్లీ కింద పార్ట్ కలర్ అన్నమాట. ఇప్పుడు మిడిల్లోకి కట్ చేసేసుకోవాలి. చుట్టూ కుట్టాను కదా, మధ్యలో స్పేస్ ఉన్న దగ్గర కట్ చేయాలన్నమాట. ఇక్కడ కూడా ఎడ్జెస్ దగ్గర కట్ చేయాలి. బాక్స్ లాగా కుట్టాను కదా అక్కడ. తర్వాత దీన్ని రివర్స్ సైడ్ తిప్పేసుకుంటే అయిపోతుంది. తర్వాత షోల్డర్స్ అటాచ్ చేసేసుకోవాలండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. తర్వాత బ్యాక్ సైడ్ నెక్ 3/4 ఇంచ్ కట్ చేసుకోవాలి. ఇది జారుడ్ క్లాత్ కదా, అందుకని కట్ చేసిన దగ్గర ఒక స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఆ 1 ఇంచ్ వరకు కుట్టాం కదా, అక్కడి నుంచి మళ్ళీ ఇటు సైడ్ 1 ఇంచ్ వరకు కుట్టాం కదా, అక్కడి వరకు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలన్నమాట.
ఇటు సైడ్ ఒక కాలర్ పెడుతున్నాం కదా, దానికోసం 16.5 ఇంచెస్ ఉంది, అంటే 17 తీసుకోవాలి. స్టిచ్చింగ్ మార్జిన్స్కి ఒక ½ ఇంచ్ పోతుంది కదా, 3 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నాను నేను. ఇది ఫోల్డ్లో ఉంచాను స్టిఫ్నెస్ పేపర్. 17 ఇంచెస్ అంటే 8.5 ఇంచెస్. 8.5 ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి కింద. పైన 3 ఇంచెస్ వరకు లైన్ డ్రా చేశాను కదా, 3 ఇంచెస్ వరకు స్ట్రైట్ లైన్ అన్నమాట. తర్వాత కిందకి కొంచెం కర్వ్ లాగా తీసుకురావాలి. ఇలా చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. దీన్ని కట్ చేసేసుకోవాలి. దీన్ని సేమ్ ఇంతకుముందు లాగే క్లాత్ పైన షైనింగ్ సైడ్ పెట్టి ఐరన్ చేసేసుకోవాలి. దానికి ఎక్స్ట్రా క్లాత్ ఇంకో వైపుకు కూడా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. తర్వాత సైడ్లకి ఇలా చూపించిన విధంగా స్టిచ్చెస్ వేసుకోవాలి అటు ఇటు. తర్వాత దీన్ని ఇలా రివర్స్ తిప్పుకోవాలి. తర్వాత పైనకు ఒక స్టిచ్ కిందకు ఒక స్టిచ్ వేసుకున్నానండి నేను. పైనకు అసలు అవసరం లేదు నార్మల్గా అయితే, కానీ ఇది జారిపోతుందని చెప్పాను కదా క్లాత్, అందుకని ఒక స్టిచ్ వేసేసాను. చూసారు కదా, రెండు వైపులా స్టిచ్ వేసేసుకున్నాను. తర్వాత రైట్ సైడ్ పెట్టి 1 ఇంచెస్ దాకా కుట్టాం కదా, అక్కడ నుంచి దీన్ని పెట్టుకొని చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఏం అర్థం కాకపోయినా కామెంట్ బాక్స్లో తప్పకుండా అడగండి, నేను చెప్తాను. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. స్టిచ్చింగ్లో ఏమైనా కొత్తవి నేర్చుకోవాలనుకున్నా కూడా కమెంట్ చేయండి, నేను కుట్టి చూపిస్తాను. చూసారు కదా, నెక్ రెడీ అయిపోయింది. ఈ కిందవి కుట్టినది పార్ట్ ఎక్స్ట్రా ఉండే కదా, అది సైడ్స్కి కొంచెం ఫినిషింగ్ బాగా రావడానికి అటాచ్ చేసేసుకున్నానండి అటు సైడ్. తర్వాత మిగిలింది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కింది సైడు డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను. తర్వాత మిడిల్లో మార్క్ చేసుకొని రెండు రైట్ సైడ్స్ ఒకేలాగా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. కొంచెం నార్మల్గా స్టిచ్ వేసేసుకొని తర్వాత ఫిల్స్ పెట్టుకోవాలి. మార్కింగ్ అనేది మిడిల్లో వచ్చేలాగా చూసుకుంటూ ఫిల్స్ పెట్టుకోవాలి. ఫిల్స్ పెట్టడం కూడా చాలా కష్టమైందండి, జారిపోతుంది కదా. ఇలాగే రెండు వైపులా వేసేసుకోవాలి. తర్వాత సైడ్లకి అటాచ్ చేసేసుకోవాలి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు కింద పార్ట్ చూపిస్తున్నాను. కిందవి ప్యానెల్స్ అటాచ్ చేసేసుకున్నానండి నేను. చూసారు కదా ఫ్లేర్ ఎంత వచ్చిందో. తక్కువ సైడ్స్ అన్నీ ఒక సైడ్, ఎక్కువ సైడ్స్ అన్నీ ఒక సైడ్ వచ్చేలాగా పెట్టుకొని అటాచ్ చేసుకున్నాను. సర్కిల్స్, హాఫ్ సర్కిల్స్ 2 ఉన్నాయి కదా, వీటిని కూడా ఒకవైపు అటాచ్ చేసుకోవాలి. ఒకవైపు అటాచ్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాన్ని కూడా ఈ నడుము దగ్గర అటాచ్ చేసేసుకోవాలి. చూసారు కదా, అటాచ్ చేసేసాను నడుము దగ్గర. ఇప్పుడు సైడ్స్కి అటాచ్ చేసేసుకోవాలి. సైడ్స్కి కూడా లైనింగ్ క్లాత్ సపరేటు, మెయిన్ క్లాత్ సపరేట్గానే అటాచ్ చేసుకోవాలండి. ఈ 2 అటాచ్ చేసేసుకుంటే కింద పార్ట్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది. పైన పార్ట్ రెడీ అయిపోయింది, కింద పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని 2 రైట్ సైడ్స్ ఒకే వైపు వచ్చేలాగా పెట్టి అటాచ్ చేసేసుకుంటే మన ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా బాగా వచ్చింది కదా. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఏమైనా సజెషన్స్ ఉంటే సజెస్ట్ చేయండి.